శివన్నారాయణ అయితే ఇంక జోష్న మీద అరుస్తూ ఉంటాడు. నువ్వు నా కూతుర్ని స్టేషన్లో పెట్టించే అంత పెద్దదాని అయిపోయినావా అని చెప్పనని. ఇంకా జోష్న అయితే అసలు దీనికి అంతటికి కారణం ఈ దీపే, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా కారణం తనే దాచిపెట్టిందంటే మీరు నా మాట ఎందుకు వినిపించుకోవట్లేదని చెప్పనంటే, అప్పుడు ఈ లోపల కార్తీక్ అయితే వచ్చి పెద్ద మేడం గారు మీకు ఒక విషయం అని చెప్పని అంటాడు. అప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ కూడా అని చెప్పనేటప్పటికి ఏంటి ఆ సర్ప్రైజ్ అని చెప్పని ఇంకా జోష్న అయితే అడుగుతుంది. అంటే మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ చేసావా బావా అని. అవును చేశాను, ఇప్పుడు నువ్వు నీ కల్లారా నువ్వు చూస్తావా, నా భార్యను ఊరికే నిందించడం కాదు అని చెప్పనని ఇంకా సైడ్కి అయితే జరుగుతాడు. ఇంకా సైడ్కి ఎప్పుడు జరుగుతాడో అప్పుడు ఇంకా సుమిత్ర దశరథ్ అయితే ఇద్దరు తనకి ఎదురుగా నిలబెడతారు. అప్పుడు నిలబడేటప్పటికి ఇంకా ఎర్నీళ్ళు తీసుకొని రా దీప అని చెప్పిన కార్తీక్ అయితే అంటే ఇంకా అలా చూసిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కలిసి వస్తున్నారని చెప్పి దీప అయితే చాలా సంతోషపడుతుంది. ఇంకా వాళ్ళకి ఎర్నీళ్ళతో తనే కూతురే వాళ్ళిద్దరికి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటే ఇంకా కార్తీక్కి అలాగే దీపకి ఇద్దరికి అయితే చాలా సంతోషం వేస్తుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత శివనారాయణ కూడా అనుకున్నట్టుగానే మనకు జరిగింది అని చెప్పని కార్తీక్ అయితే శివనారాయణకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. తాతయ్య అయిపోయింది మనం అనుకున్న ప్లాన్ అని చెప్పనని. ఇంకా సుమిత్ర దశరథ్ ఇద్దరు అయితే ఇంక ఇంట్లో అడుగు పెడితే ఎంత కోపంగా ఉన్న పారిజాతం కూడా అయితే నువ్వు లేని లోటు చాలా తెలుస్తుంది సుమిత్ర, ఈ ఇంటికి నువ్వు మహాలక్ష్మివి అని చెప్పని తన మనసులో అనుకుంటుంది. ఇంక ఇద్దరు అలాగే కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్పనని ఇంకా శివనారాయణ కూడా అంటాడు మన ఇంటికున్న అన్నీ పోవాలి అని చెప్పి అనేటప్పటికి ఇంకా దీప కూడా వాళ్ళిద్దరికి ఎర్నీళ్ళు తీసి బుట్టు పెడుతుంది. ఇది ఎంత ప్లాన్ చేసావు బావా, నా చేతే స్టేషన్లో కేసు పెట్టించేటట్టు చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న ఇద్దరిని కలిపి తీసుకొని వస్తున్నావా అని చెప్పని జోష్నకు షాకు.